ఈ సంవత్సరం 16వ తారీఖున ఏకాదశి, ద్వాదశి 2 తిథులతో కలిసి వచ్చే రోజు వరలక్ష్మి వ్రతం పడిందండి. చాలా విశేషం. వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి అంతా ముందు రోజే సిద్ధంగా పెట్టుకోండి. ఆడంబరంగా ఈ వ్రతాన్ని చెయ్యాలన్న ఉద్దేశంతో మీ స్తోమతకి మించి ఖర్చుల్ని పెట్టుకోకండి. వ్రతం రోజు అమ్మవారి పూజకి అమ్మవారి బంగారు రూపు లేదా బంగారు నగలు ఏవైనా కొనాలి అనే పద్ధతి ఎక్కడా లేదండి. కుదిరితే కొనండి, లేదంటే పాత బంగారం ఏదైనా ఉంటే అది పాలలో కడిగి అమ్మవారిని అలంకరించండి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచి ఆనందంగా నిర్మలమైన మనసుతో భక్తితో పూజలు చేసే ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటారండి. వ్రతం పూర్తయ్యాక కనకధరా స్తోత్రం చదువుకోండి. కేవలం వరలక్ష్మి వ్రతం రోజనే కాదండి, ప్రతి శుక్రవారం కూడా కనకధరా స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది. అలాగే 2 పూటల దీపారాధన చేయండి.